Hello guys, welcome to Peacock Talkies. గైస్ మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మేము చేస్తాము. ఇంకా టాపిక్లో వస్తే ఈ వీడియోలో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం. మనందరికీ తెలుసు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అంటే మనకు ముందుగా ఫ్లాష్ అయ్యేది మన తెలుగువాడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇప్పుడు వరకు తను 12 సినిమాలు డైరెక్ట్ చేసి ఒక్క ఫ్లాప్ మూవీ లేకుండా మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఉన్నారు. తిను జూనియర్ ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేశారు. మొన్న వచ్చిన RRR వరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా తనకి రాలేదు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే మూవీ చేస్తున్నారు. ఇది హై బడ్జెట్ ఫిలిం. 2027 సమ్మర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు 40% షూటింగ్ కూడా అయిందని తెలుస్తుంది. ఇంకా మరో డైరెక్టర్ అట్లీ కుమార్. తిను 5 మూవీస్ చేసి 5 బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ఫుల్ అయిన మూవీస్ చేశారు. ఇప్పుడు తిను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో ఒక మూవీ చేస్తున్నారు. ఇది కూడా హై బడ్జెట్ ఫిలిం అనే చెప్పాలి. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో ఉంది. ఈ సినిమా కూడా 2027 రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా కన్నడ హీరో అండ్ రిషబ్ శెట్టి గారు కూడా 5 ఫిలిమ్స్ డైరెక్ట్ చేశారు. తను చేసిన 5 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించినాయి. ఇంకా సక్సెస్ఫుల్ డైరెక్ట్ లిస్ట్లో ప్రశాంత్ నీల్ గారు కూడా ఉన్నారు. 5 ఫిలిమ్స్ డైరెక్ట్ చేసి ఫెయిల్యూర్ లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగు లేకుండా ముందుకు సాగుతున్నారు. ప్రశాంత్ నీల్ గారు కూడా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ చేస్తున్నారు. ఈ మూవీ టైటిల్ డ్రాగన్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ కూడా ఆల్మోస్ట్ 50% షూటింగ్ అయిందని తెలుస్తుంది. ఇంకా మోస్ట్ సక్సెస్ఫుల్ లిస్ట్లో మనం మాట్లాడుకోవాల్సింది అనిల్ రావిపూడి. తిను కూడా 8 మూవీస్ చేశారు. 8 మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలే సక్సెస్ఫుల్గా డైరెక్టర్గా మారారు. అనిల్ రావిపూడి కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో మన శంకర వరప్రసాద్ గారు మూవీ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది. వెంకటేష్ గారు కామియో రోల్ చేస్తున్నారు. ఈ మూవీలో ఫీమేల్ లీడ్గా నయనతార గారు చేస్తున్నారు. ఇంకా సక్సెస్ఫుల్ డైరెక్టర్తో లోకేష్ కనకరాజు గారు కూడా ఉన్నారు. కానీ తిను ఈ ఇయర్లోనే కూలీ అనే మూవీ చేసి ఫస్ట్ ఫెయిల్యూర్ చూశారు. రజనీకాంత్తో చేశారు ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయింది. వార్ 2 కూలీ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినాయి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2 సినిమాలు ఫెయిల్యూర్గా మారినాయి. లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేసిన ఈ కూలీ సినిమా తనకి ఫస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఇంకా అలానే బాలీవుడ్ డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ ఇరానీ గారు కూడా షారూఖ్ ఖాన్తో తీసిన డుంకీ మూవీతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎండ్ అయ్యారు. అప్పటి వరకు సక్సెస్ఫుల్ డైరెక్టర్గా మారిన రాజ్ కుమార్ ఇరానీ గారు షారూఖ్ ఖాన్ మూవీతో ఫస్ట్ ఫెయిల్యూర్ తను చూశారు. ఇది అండి మన ఇండియాలో సక్సెస్ఫుల్ డైరెక్టర్ నేమ్స్. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త కంటెంట్తో వస్తాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.